నెక్స్ట్ క్వశ్చన్. The ratio of adjacent sides of a rectangle is 3:4. Ratio of the adjacent sides of a rectangle is 3:4. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అడ్జసెంట్ సైడ్స్ వచ్చేసి ఎల్ అండ్ బి అని తీసుకుందాం. ఎల్ అండ్ బి అని తీసుకుందాం. సో ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి 3y, 4y రేషియోలో ఉన్నాయి కాబట్టి వైని కామన్ ఫ్యాక్టర్గా తీసుకుంటే 3y, 4y అవుతుంది. రేషియో ఉంది కాబట్టి మనం దాన్ని కామన్ ఫ్యాక్టర్గా వైని తీసేసుకున్నాం. సో ఆ లాజిక్ ప్రకారం 3y అంటే 4y అవుతుంది. అండ్ ఇట్స్ డయాగోనల్ మెజర్స్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. డయాగోనల్ మెజర్స్ 20 సెంటీమీటర్స్ అంటే ఇది మనకి రెక్టాంగిల్ అవుతే ఇది మనకి డయాగోనల్ అవుతుంది. సో డయాగోనల్లో మనకి ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతే డయాగోనల్ వచ్చేసి రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో రూట్ ఓవర్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ 4y హోల్ స్క్వేర్, 3y హోల్ స్క్వేర్ ప్లస్ 4y హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్, 4y స్క్వేర్ అంటే 16y స్క్వేర్, మొత్తానికి అయితే ఇది 5y స్క్వేర్ 25y స్క్వేర్ అని వస్తుంది. సో ఈ టోటల్ నుంచి రూట్ ఓవర్ 25y స్క్వేర్ అని వస్తుంది. రూట్ ఓవర్ 25y స్క్వేర్ అంటే ఫైనల్గా అది ఏమవుతుంది, 5y అవుతుంది. సో ఇక్కడ మనకు డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు ది 5y ఈజ్ ఈక్వల్ టు ది ఎంత ఇచ్చిండు, 20 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు, 20 సెంటీమీటర్స్. సో ఇప్పుడు y వాల్యూ వచ్చేసి 4 యూనిట్స్ అవుతుంది. సో ఈ లాజిక్ ప్రకారం మనకి లెంత్ ఈక్వల్ టు 3y అంటే 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ ఈక్వల్ టు 4y అంటే 16 సెంటీమీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు, పెరిమీటర్ ఎంత ఫైండ్ అవుట్ చేయడం. పెరిమీటర్ అంటే ఫార్ములా ఏముంటుంది, 2 × L + b అంటే మన సమ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ తీసుకొని డబుల్ చేసుకోవాలి. 12 + 16 అంటే 28 అవుతుంది. 28 × 2 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ అంటే 56 సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి.